ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది మన ట్రాఫిక్ రూల్లోనే. లైక్ ఇప్పుడు బోత్ రైడర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరికి హెల్మెట్స్ ఉన్న టూ వీలర్స్కి అన్నారు. అసలు ఎందుకు ఈ కొత్త రూల్ వచ్చిందంటారు? ఇప్పుడు యాక్సిడెంట్స్ హెవీగా అవుతున్నాయి, మీరు చూస్తున్నారు కామన్గా. ఎస్పెషల్లీ మన ఇండియానే పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల్లో చనిపోయినటువంటి వ్యక్తుల కన్నా యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తులు హ్యూజ్ నెంబర్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ అనుకుంటే 1000 అలాగా మన వీర సైనికులు చనిపోయారు. బట్ పర్ యానమే ల్యాక్స్లో 2-3 lakhsలో చనిపోవడం మరియు ఇంజూరీ అవ్వడం జరుగుతుంది మన ఇండియాలో. ఏదవల్ల అంటే ఓన్లీ యాక్సిడెంట్స్లో. అంటే యాక్సిడెంట్ అనేది ఆయన గొప్ప వ్యక్తి, లేని వ్యక్తి, మంచి వ్యక్తి, చెడు వ్యక్తి అని ఉండదు, ఎవరికైనా జరగచ్చు. మనందరం చూస్తున్నాం. ఒక మంచి సైంటిస్ట్ చచ్చిపోవచ్చు, ఒక మంచి ఆఫీసర్ చచ్చిపోవచ్చు, ఒక మంచి టెక్నీషియన్ చచ్చిపోవచ్చు. కాబట్టి యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలిగితే చాలా వరకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో కోర్టు వారు కూడా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. రైడరు, పిలియన్ రైడరు ఇద్దరికి కూడా హెల్మెట్లు ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ జరిగినా కూడా హెడ్ అనేది ప్రీషియస్ పార్ట్, అది వల్నరబుల్ పార్ట్. కాబట్టి ఆ హెడ్కి ఇంజరీ అయితే మనం ఇమ్మీడియట్గా చనిపోతున్నారు. బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి వితిన్ అవర్స్లో కానీ కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే రిమైనింగ్ లెగ్స్, హ్యాండ్స్కి ఏదైనా ఇంజరీ అయినా, మనం ఫ్రాక్చర్ అయినా కూడా మళ్ళీ ట్రీట్మెంట్ చేసి సర్వైవ్ చేయవచ్చు. ఆ ఉద్దేశంతో హెడ్ ఎంత వాల్యుబుల్ అనేది కోర్టు మనకి ఆర్డర్ ఇవ్వడం, కోర్టు ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం. ఆ జీవో ప్రకారం రైడరు, పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు జనాలు చూసుకుంటే మీరు ఇంత మంచిగా ఆలోచించి వాళ్ళ కోసం చేస్తున్నా చాలామంది పాటించడం లేదు, చాలా లైట్గా తీసుకున్నారు. ఎవరైనా మీరు వైజాగ్లో చూసుకుంటే మోస్ట్లీ ఎవరు అంత 2 passengers కూడా పెట్టుకోవట్లేదు. వాళ్ళకి ఎలాంటి ఫైన్ ఉంటుంది? ఒకవేళ వాళ్ళు ఎంత పే చేయాలి? అంటే ఒకప్పుడు ఇప్పుడు వేరియేషన్ మీరు చూడాలి. ఇప్పుడు మొన్న September 1st అనుకుంటా, September 1st నుంచి ఈ రూల్ ఇంప్లిమెంట్ అయింది. సిపి సార్ ఏంటంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాత్రి 1 గంట వరకు స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నాం, తెల్లవారు 6 నుంచి మళ్ళీ స్పెషల్ డ్రైవ్స్ చేస్తాం. ఫస్ట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయించారు, తర్వాత ఎడ్యుకేషన్ క్రియేట్ చేయమన్నారు, ఎడ్యుకేట్ చేసాం, అవేర్నెస్ క్రియేట్ చేసాం. తర్వాత ఏంటంటే మరి ఇంప్లిమెంటేషన్, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అందులో భాగంగా ఇప్పటికీ ఫిగర్ నా దగ్గర లేదు కానీ మన సిటీలో చాలామంది యొక్క లైసెన్సులు ఇంపౌండ్ చేశాం. అంటే హెల్మెట్ లేకుండా కానీ డ్రైవ్ చేసినట్లయితే ఈ కొత్త జీవో ప్రకారం 194C and D ప్రకారం, MV Act ప్రకారం ఏంటంటే 3 months వరకు లైసెన్స్ ఇంపౌండ్ చేయొచ్చు. అంటే 3 months సస్పెండ్ అయిపోద్ది లైసెన్స్. ఫైన్ ఇంపోజ్ చేస్తాం, దాంతోపాటుగా ఆయన లైసెన్సు సస్పెండ్ అవుద్ది. అంటే ఆ 3 months ఆయన డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినట్లుగా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ టైం చేస్తే, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 3 months లైసెన్స్ ఇంపౌండ్ అవుద్ది, క్యాన్సిలేషన్ అవుద్ది, మీన్స్ సస్పెండ్ అవుద్ది. ఇన్కేస్ సెకండ్ టైం చేస్తే 6 months కూడా క్యాన్సిలేషన్ అవుద్ది, సస్పెండ్ అవుద్ది లైసెన్స్. ఈ విధంగా చేయడం వల్ల పబ్లిక్లో ఒక డిటరెన్స్ ఉంటుంది. అమ్మ హెల్మెట్ లేకుండా వెళ్తే ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటి కామన్గా మనిషికి స్వతహాగా రావాలి జాగ్రత్త పడడం అనేది, అది లేని వ్యక్తులకి ఇంప్లిమెంటేషన్. స్వతహాగా నా జాగ్రత్త నేను చూసుకోవాలనే వ్యక్తి ఎవరు చెప్పవసరం లేదు, ఆయన హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు. ఆయన ఫ్యామిలీ గురించి, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా అయితే హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు. ఏమవుద్దులే అనే ఒక చిన్న నెగ్లెక్టెడ్ మేనర్తో ఉన్నోడు ఎవడైనా ఉంటే ఏం కాదులే అనుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం మనం ఇలాంటిది చేస్తాం. ఆ విధంగా thousands of licenses సస్పెండ్ చేయడం. రోజుకి ఎంతమంది అవుతుంటారు ఇలాంటి కేసెస్? ఇది స్పెషల్ డ్రైవ్లో మా లిమిట్స్లో చాలా ఎక్కువ చేసాం. ఆ విధంగా సిటీ మొత్తం జరుగుతుందండి. హెల్మెట్ లేకుండా చేసే వాళ్ళందరివి థౌజండ్స్లో మేబీ 1 lakh కూడా రీచ్ అవ్వచ్చేమో సిటీ మొత్తం. ఫిగర్ నా దగ్గర లేదు నెంబర్. వీళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాళ్ళ కోసమే చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వడం లేదు? నాకు అర్థం కామన్గా ఇదే చెప్పాను కదండి, మనిషికి స్వతహాగా ఒకటి చేయాలనే ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ వస్తే తప్ప మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళలో మార్పు రావాలి.
ఆ మార్పు మా ఆఫీసర్స్ కోరుకుంటున్నారు, అందరం కోరుకుంటున్నాం. ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ విధంగా అందరూ ఎవరి కాలు ఎడ్యుకేట్ అయ్యి అవేర్నెస్తో, అది అసలు కామన్గా ఏంటంటే మేము ఇంప్లిమెంట్ చేయకముందు ఇప్పటికి చాలామంది పెడుతున్నారు. ఇంకా విషయం ఏంటంటే పోలీసులు అక్కడ చెక్ చేస్తున్నారంటే 100% కనిపిస్తుంది. చెకింగ్ దాటి వెళ్ళిపోయినాక ఏంటంటే అర్థం చేసుకునే వ్యక్తులు మన మంచికే కదా అన్న వాళ్ళు హెల్మెట్తో వెళ్తున్నారు. కొందరు ఏదో మా కోసం హెల్మెట్ పెట్టాలి అనుకుని పెట్టేవాళ్ళు మాత్రం హెల్మెట్ చెకింగ్ అయిపోగానే మళ్ళీ హెల్మెట్ తీసి బండి పెడతారు. అవును, జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మా యూత్ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. వాళ్ళకి మీరే చెప్పాలి ఎందుకు అలా చేస్తారు. అవును, వాళ్ళకి సరదాగా ఉంటాయి ఇవన్నీ. పెద్దవాళ్ళు అయితే మన కోసం బతకాలి అనుకొని హెల్మెట్ వేసుకుంటారు. యూత్కి ఏముంటుంది, హెల్మెట్ అంటే చిరాగ్గా ఒక చూస్తారు. తండ్రులు అనుకోండి మన కోసం పిల్లల కోసం బతుకుతారు. యూత్కి అంత ఉండదు. ఆ యూత్ కూడా తల్లిదండ్రుల కోసం బతకాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచన ఉండాలి కదా. బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి ఫస్ట్ ఏంటంటే ఆయన సేఫ్టీ కూడా ఆయన ఆలోచించాలి. అదేవిధంగా ఆయన వల్ల అవతల వాళ్ళ సేఫ్టీ యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా ఆయన ఆలోచించాలి. ఫస్ట్ ఎస్పెషల్లీ బైక్ మీద అయితే పర్సనల్ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బైక్ వెళ్ళి లారీని గుద్దినా, లారీ వచ్చి బైక్ని గుద్దినా రిస్క్ బైక్ ఆయనకి. అదే హెల్మెట్ ఉన్నట్లయితే హెడ్ని సెక్యూర్ చేయగలిగితే రిమైనింగ్ ఆయన సర్వైవ్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఇంప్లిమెంటేషన్ హెల్మెట్ వేసుకోవాలనేది పక్కగా ఇప్పుడు మన సిటీలోనే నాకు తెలిసి బాగా జరుగుతుంది. విశాఖపట్నం సిటీ మీరు ఈ సిటీలో తిరిగిన ఎన్నో బాధాకరమైన విషయాలు చూస్తూ ఉంటారు హెల్మెట్ వేసుకోవడం వల్ల. మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎక్కడెక్కడ జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు అంతా ఎక్కడేం జరిగినా మనం వీడియో చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జంక్షన్స్లో సీసీ క్యామ్స్ పెట్టడం జరిగింది. జరిగిన ప్రతి యాక్సిడెంట్ కూడా లైవ్ మనం చూడవచ్చు. అలాంటి వీడియోస్ చూసైనా యూత్ అవేర్నెస్ వచ్చి వాళ్ళుగా ఈ హెల్మెట్ ధరించడం అనేది మనకి మన ఫ్యామిలీకి మంచిది అని అనుకుంటే ఎవరు చెప్పవసరం లేదు, వాళ్ళకి స్వతహా రావాలి మీరు అన్నట్టు ఆ యూత్కి. సార్, కోర్టు బదులు పోలీసులు ఫైన్ తీసుకోవచ్చా? చూసుకుంటే చాలా మంది అంటే పోలీసులే ఫైన్ తీసుకుంటారు అనుకుంటారు చాలా మంది. దానికోసం ఏమంటారు? ఒకప్పుడు ప్రజల్లో అపోహ ఉండేది. ఎందుకంటే అప్పుడు రోజుల్లో డైరెక్ట్గా ఫైన్ ఇంపోజ్ చేసి మనీ కలెక్షన్ అనేది ఉండేది. అదే ఓల్డెన్ డేస్లో. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అంతా డిజిటల్ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. అంటే ఒక యాప్ ఉంటుంది, యాప్లో మనం ఫైన్ ఇంపోజ్ చేస్తే అది మెసేజ్ వాళ్ళకి వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళు ఏదైనా వాలెట్ ద్వారా కానీ లేకపోతే ఇచ్చినటువంటి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫైన్ని వాళ్ళు రీఎంబర్స్ చేయాలి. అంటే మీన్స్ ఫైన్ కట్టేసుకోవచ్చు. పోలీస్కి రాదండి అది. గవర్నమెంట్ ఒక యాప్ ఉంది, ఎన్ఐసి అని. ఆ యాప్లో ఏంటంటే మనం ఫైన్ ఇంపోజ్ చేస్తే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ బ్యాంక్లో కట్టవచ్చు లేదా డిజిటల్ అమౌంట్ కట్టవచ్చు. కడితే అది గవర్నమెంట్కి వెళ్తుంది అండి, పోలీసులకి రాదు. ఓకే, అంటే పోలీసులు ఫైన్ తీసుకుంటే ఒక అపోహ అంటారా? అంటే జనరల్గా పోలీసులకి ఇంత డబ్బులు ఇచ్చే వదిలేస్తారు అని అనుకుంటాం కదా. పోలీసులకి డబ్బులు ఇస్తే వదిలేయడం అనేది కాదండి, ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఆ ఫైన్ ఇప్పుడు అంతా మెసేజ్ సిస్టమే. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉంటే ఏంటంటే మీ బండి మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో కూడా మనం ఒక యాప్లోకి వెళ్తే యాప్లో చెక్ చేసుకోవచ్చు. అవన్నీ మీరు ఆన్లైన్లో డిజిటల్ అమౌంట్ ఫైన్ని మీరు కట్టేయవచ్చు. కట్టేస్తే ఏంటంటే మళ్ళీ ఫైన్ క్లియర్ అయిపోతుంది. ఆ ఫైన్ కట్టించే మేళాలు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాం, పబ్లిక్ అంతా కొందరు అర్థం లేని ధీమాతో ఉన్నట్లయితే యాప్ అప్పుడప్పుడు మీ మీద ఇన్ని ఫైన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు డిజిటల్ అమౌంట్ కట్టేయండి అని చెప్పేసి. అంటే ఎంతవరకు టైం ఇస్తారు? ఒక 5 ఫైన్స్ ఉన్నాయనుకోండి, పర్వాలేదా? అంటే అక్కడ సిచ్యువేషన్ పెట్టండి. ఇప్పుడు కంటిన్యూ ఫైన్లు ఉన్నాయని కట్టట్లేదు అనుకుంటే మళ్ళీ ఫర్దర్ యాక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేసు ఎక్కువైపోతే ఆర్టీఓ గారు ఆర్టీఐ లాంటి వాళ్ళు అయితే వెహికల్స్ సీజ్ చేస్తారు. సీజ్ చేసేసి ఫైన్ డిజిటల్గా కట్టేసిన తర్వాత కూడా రిలీజ్ చేస్తారు.